మనం నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నాము. వచ్చారు వాళ్ళకి గత ఆనాటి 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. 7 ఎకరాల 12 గుంటలలో ఇక్కడ దాదాపు 150 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నిరుపేదలైనటువంటి వారికి కేటాయించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం. కానీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న రైతులు మాత్రం దాన్ని ఆక్యుపై చేయాలని చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి చేయాలని చెప్పి ఇక్కడ కొంతమంది రైతులు అయితే వచ్చారు, లబ్ధిదారులు అయితే వచ్చారు. వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చందు గట్టిపల్లి నల్గొండ నుండి నాటి నుండి నేటి వరకు దాకా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు 154 మంది జరిగింది. ఇచ్చినప్పటికీ అద్దురాలు పోవడం వల్ల కొంతమంది పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్క రైతులు కబ్జా చేయడం జరిగింది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం మాకు కేటాయించినటువంటి ఒకరికి 5 సెంట్ల చొప్పున 15 నెలల చొప్పున ప్రభుత్వం పట్టా సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. అక్కడ నీటి వసతి లేనందు వల్ల ఇల్లు పరిష్కరించారు. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ కోటల కింద కూడా బోర్లు వేసాం. బోర్లు వేసి అయినప్పటికీ నీళ్లు లేనందువలన ఇల్లు కట్టుకోలేకపోయినాం. కాబట్టి మాకు నీటి వసతి కల్పించిన కూడా అక్కడ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఇప్పుడు నీటి వసతి ఉన్నది. మేమందరం ఇల్లు కట్టుకుందామని చెప్పి అధికారుల చుట్టూ ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లను, ప్రతి అధికారులు, వీళ్ళకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిసినప్పుడు కూడా ఇప్పుడు 2030 తారీఖు 5వ నెల 2022లో కలెక్టర్ గారికి కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. 2022లో కలిసి వినతి పత్రం ఇచ్చి ఈ అధికారులకు చండూరు అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో చండూరు, నల్గొండ, కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ అందరికీ కూడా అధికారులందరూ కూడా ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు, అశ్రద్ధ చేస్తారు, నిర్లక్ష్యం వహించింది. ఆ నిర్లక్ష్యాన్ని ఇక్కడి నుంచి అయినా పేద ప్రజలైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి సార్ అని చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కబ్జా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు. అధికారులు వచ్చి కూడా మేము అందులోకి పక్క వాళ్ళు కూడా వస్తే సంబంధించినటువంటి స్థానిక ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా, ఎంఆర్ఓ, తహసీల్దార్ గారు కూడా మరి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మరి భూములకు పోనని కూడా రాసిచ్చిన కాగితం కట్టుబడి కూడా ఉండడం జరుగుతలేదు. కాబట్టి మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని చెప్పి ఈరోజు కూడా కలెక్టర్ గారు కూడా మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 154 మంది బెనిఫిషియర్స్ కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళందరం కలిసి కూడా ఈరోజు 2 డిసెంబర్లు కట్టుకొని కూడా అందరం కూడా వచ్చి ఇకనైనా మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి ఏంటి గడిచినా కానీ ఇక్కడికైనా ఇది ఒక్కసారి కూడా మా సమస్యలను పరిష్కరిస్తారనేటువంటి ఆశతోటి చివరిగా ఆలోచన అనుకుంటాం. ఇవాళ తక్షణంలో మేము తప్పకుండా అక్కడ ఉన్నటువంటి 154 మందికి 154 ఒకరికి 5 సెంట్ల చొప్పున మాకు ఇవ్వడం జరిగింది. ఒక లిస్టులో కూడా 154 మంది లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ విధంగా మేము అందరం కూడా అధికారులు కళ్ళుండి నోరుండి మాట్లాడలేనటువంటి సూపు విధంగా జరుగుతుంటే మా భూమిని మేమే కూడా ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఆలోచించలేనటువంటి నిర్లక్ష్యాన్ని ఎక్కడైనా జరుగుతుందేమో తక్షణమే చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి చట్టపరమైన చర్య తీసుకున్నట్టయితే ఒకవేళ మాకు ఏదో ఇవ్వలేదైతే మేమే అందరం కూడా మా భూమిని మేమే మాకు ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి 30 ఏళ్ల కింద పంపిణీ చేసినటువంటి విధంగా ఉంది. కాబట్టి అద్దురాలు అక్కడ ప్లాంటేషన్ జరగకపోవడం జరిగింది. మేము ప్రైవేట్ వాళ్ళని పెట్టుకొని కూడా చేసుకుంటే అది చేయించుకోవద్దు, మేము ఇస్తామని చెప్పింది. వాస్తవం సార్ జరిగింది. ఇప్పిస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని వాయిదా పడడం జరిగింది. ట్యాంక్ నిర్మించారు. అప్పటికి కూడా వీళ్ళు ఎట్లా కబ్జా చేస్తారన్నారు. ఇక పక్కన వాళ్ళకి అజమాయిషి లేదు, అధికారం అండదండలు ఉండి మరి ఇబ్బందికి గురై చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మాకు ఇవ్వాలని తక్షణంలో మాకు 154 మందికి 154 మంది 1 నుంచి 154 వరకు మేము ఖచ్చితంగా మాత్రం ఇక ఈ 15 రోజులు ఆగండి అని చెప్పి 10 రోజులు టైం ఇచ్చినందుకు కలెక్టర్ గారు కూడా ఈ 10 రోజులలో మా అధికారులను స్పందించి తక్షణం చేయకపోతే మేము కూడా మాకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి ప్రభుత్వం కేటాయించినటువంటి ఇళ్ల స్థలాల్లో 154 మందికి 154 ఒకరికి 15 నెలల చొప్పున ప్రభుత్వం కేటాయించడం జరిగింది గతంలో. అదే విధంగా మేము అధికారులు చూడలేనటువంటి ఇక నుంచి అయినా ఈ మభ్య పెట్టేటువంటి రోజులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా భూమిని మేమే యాక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా మేము మా గవర్నమెంట్ ప్లాట్లు ఇచ్చినప్పుడు మేము ఒక్కొక్క రూపాయి కష్టపడి ఆ ₹1 కట్టే స్థితిలో లేకుండా మేము పేదరిక ఉంది. మేము ఆ రోజు 10 రూపాయలు కట్టుకుంటే మాకు గవర్నమెంట్ ఆ ప్లాట్ ఇచ్చింది. కాబట్టి
మేము ఏ ఆఫీసర్ పైన తెలియజేసినా కానీ ఏ ఆఫీసర్ పట్టించుకుంటలేడు. మా భూమి మాకు కావాలని ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, ఆడియో పట్టించుకుంటలేడు. ఆ నీళ్ళ ప్రాబ్లం వచ్చి కొన్నాళ్ళు ఆగినాం. ఇప్పుడు ఆగడానికి మేము అంతా శుభ్రం చేసుకొని మంచికి నాశనం చేసుకొని శుభ్రం చేసుకున్నా కానీ ఆ భూమి ఆయన ఆశపడి వీళ్ళు పేదోళ్ళే కదా వీళ్ళని అదనగొట్టాలని ఆయన ఏదో గౌరవాన్ని చేసి ప్రతి సంవత్సరం పంట వేసుకుంటుంది. ఇప్పుడు మేమైతే ఒక్కొక్కసారి ఏదేమైనా అంతా కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, ఆడియోకు, ఎంఆర్ఓకు అందరికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే ఆగే సమస్య లేదు. మా పానాలు పోయినా మేము భూమి ఎదుర్కోము, రేపు గుడిసెలు వేస్తాము. అది ఎంతవరకు వచ్చినా మేము దాన్ని ఎదుర్కోము సార్. మాకు అన్యాయం జరుగుతుంది దాని మీద. ఆయన కాంగ్రెస్ ఇచ్చింది, ఇలా కూడా కాంగ్రెస్ చేయాలని నీళ్ళ సౌకర్యం లేక మేము కట్టుకోలేదు. అది మాది. మా భూమిలో వాళ్ళు అమరించుకుంటే మాకు వాళ్ళతో మేము పోరాటం చేస్తున్నాం. ఎటు తిరిగి మాది మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. 30 ఏళ్ళు మాకు నీళ్ళ సౌకర్యం లేక మేము కట్టుకోలేకపోయినాం. నీళ్ళ సౌకర్యం ఉంది, మాకు ట్యాంక్ పడ్డది, మేము ఆల్రెడీ కట్టుకొని తీరుతాం. మా బాధను బట్టి మా కష్టాలు బట్టి మీరు న్యాయం చేయాలి. మేమైతే వదిలిపెట్టాం సార్. ఇప్పటికి 70 ఏళ్ళు నాకు నేను దచ్చడానికి ఇస్తారా సార్? నేను 75 ఏళ్ళకి వచ్చినా, నేను చచ్చిపోయినాక ఎవరికి ఇస్తారు? పానం లేని రోజులు కట్టుకుంటాం కదా సార్. పానం పోయినాక ఎక్కడ కట్టుకుంటాం? తెలుస్తా ఉంది వీళ్ళ మాటల్లో ఏంటంటే గతంలో కూడా బై ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఒక 10 లక్షలు వీళ్ళకి వెచ్చించి అక్కడ ఉన్నటువంటి ఒక ట్యాంక్ కూడా నిర్మించిన విషయం కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడైతే జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళ 154 మంది కూడా లబ్ధిదారులు